హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో క్విక్గా చాలా టేస్టీగా తయారు చేసుకునే స్నాక్ ఐటెంని చూద్దాము. మ్యాగీ తోటి బేల్ పూరిని తయారు చేసుకుందాము. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ టైంలో మీరు కూడా స్నాక్ ఐటెంగా తయారు చేసి చూడండి. ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఒక పీస్ మ్యాగీ నూడిల్స్ తీసుకున్నాను. ఈ మ్యాగీ నూడిల్స్ని మనం చిన్న చిన్న పీసెస్గా చేత్తోనే బ్రేక్ చేసుకోవాలి. ఈ మ్యాగీ నూడిల్స్ని మనం బాయిల్ చేసుకోవడం కానీ డీప్ ఫ్రై చేసుకోవడం కానీ చేయమండి. కాబట్టి వీలైనంత చిన్న చిన్నగా పీసెస్గా బ్రేక్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా అన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకున్నాను. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో బ్రేక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకూడదు, కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. నూడిల్స్ని ఈ విధంగా సెపరేట్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి ఉడికించుకోవడం వల్ల ఇవి లైట్గా సాఫ్ట్గా అవుతాయి. నాకు వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకున్నాను. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ యాడ్ చేసుకున్నాను. 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి, ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఒక చిన్న టొమాటో, 2-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల వరకు మురమురాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సేవ్ కానీ మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నింటినీ మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల కొంచెం తొందరగా సాఫ్ట్గా అవుతాయి. కొన్ని మురుకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ గ్రీన్ పీస్ కానీ కీరా పీసెస్ కానీ మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నూడిల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు వాటర్ ఒకేసారిగా కాకుండా బ్యాచెస్గా 2.5 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాఫ్ట్గా పొడి పొడిగా చాలా బాగుంటాయి. మీకు రెసిపీ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.